అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి దంపతులకు. ఇంకా నాకు తెలిసిన కొంచెం విషయం చెప్తా. ప్రపంచానికి సూర్యచంద్రులు లేకపోతే వెలుగు ఉండదు. అదేవిధంగా ఇంటికి భార్యాభర్తలు లేకపోయినా ఇంటికి వెలుగు ఉండదు. అలాగే అందరూ ప్రతి భార్యాభర్తలు సంతోషంగా ఇంటి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ ఒకరికొకరు తోడుగా ఉండి ఉన్నామనేసి నా ఉద్దేశము. ఏదన్నా తప్పు ఉంటే నాకు తెలిసిన విషయము నేను చిన్న విషయము చెప్పినాను. ఇంకా వచ్చేసేసి ఈ అక్క వాళ్ళు చూడండి, ఇద్దరు కాయగూరలు. ఈ అక్కకి ఇప్పుడు మీరు చూపిస్తానని కాయగూరల అక్కకు వచ్చి చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు. చిన్న బిడ్డలను పెట్టుకొని కాయగూరలు ప్రతిరోజు ఇంట్లో పని చేస్తూ కాయగూరలుగా అమ్ముతుంది. ఈ అక్క వచ్చేసి నేను చాలా సంవత్సరాల నుంచి ముగ్గు పిండి తీసుకుంటాను. ఈ అక్క దగ్గర ముగ్గు తీసుకునేది. బాగా కష్టపడతారు వీళ్ళు. మహిళలు ఏ పనిలోనూ వెనక ఎప్పుడు ఉండరు. భర్తకు తోడు నీడగా ఎప్పుడు ఉండి ప్రతి పనిలో కానీ ఉంటారు. మనం మహిళలకు ఉండే హక్కు అదే. ఇంకా ఏమంటే వీళ్ళ గురించి నాకు తెలిసిండేది, మన ఇంటి దగ్గరికి కాయగూరలు తీసుకొని వస్తారు. అక్క వచ్చేసి 20 రోజులకు ఒకసారి ముగ్గు పిండి తీసుకొని వస్తుంది. నేను ఇద్దరి దగ్గర తీసుకుంటాను. టమోటాలు తీసుకున్నామనేసి అక్క నిలబడింటే, సరే ఉండండి రేపు ఇది కదా వివాహ దినోత్సవము ఉండు చెప్దాము అనేసి వీడియో తీసుకున్నాను. మనము టమోటా రసం ఏ విధంగా చేసుకున్నామో చూద్దాము. టమోటా రసం తినడం వల్ల కడుపులో బాగా అసలు అజీర్తి అనేది ఉండదు. ప్రతిరోజు ఈ ఎండాకాలము రసం అనేది తింటేనే చాలా బాగుంటుంది. మసాలా కర్రీస్ చేసుకోవచ్చు, కానీ కొంచెం అది తిన్నాము, కొంచెం రసం తిన్నాము. రసం పెట్టుకుంటే 2 రోజులు ఉంటుంది. ఒక్కరోజే రసం పెట్టుకొని తినాలనేం లేదు. ఒక్కరోజు పెట్టుకున్నామనుకో మరొక రోజుకి కానీ ఉంటుంది. ఏం కాదు, రసం చెడిపోదు. గాలికి పెట్టినామనుకో బయటే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టనవసరంగా లేదు. అది నేను ఏ విధంగా చేస్తానో చూడండి. చింతపండు రసం కొంచెం తీసుకొని ఆ చింతపండు కడిగి నానేసేసి దాని రసం తీసుకున్నా. కొంచెం మరీ వచ్చేసి ఆ మిక్సీ జార్లోకి వచ్చేసి టమోటాను వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసినాను. మిక్సీ పట్టడం వల్ల రసం అనేది చిక్కగా వస్తుంది. లేకుంటే చాలా మనకు నీళ్ళు ఉంటానులా ఆ విధంగా ఉంటుంది. చిక్కగా కావాలనేసి నేను తక్కువ చింతపండు వేస్తాను, తక్కువ టమోటాలు వేస్తాను. చిక్కగా ఉండాల రసం అనేసి ఆ విధంగా చేస్తాను. ఇది వచ్చేసి మిక్సీకి పట్టుకుంటాను. మిక్సీకి పట్టిన తర్వాత ఇంకా అదంతా చింతపండు రసము అదంతా ఉంటుంది కదా, దాంట్లో చూడండి మిక్సీకి ఈ విధంగా 1 నిమిషం ఆడిచ్చినామనుకో బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఏదో ఒక రసమును కొంచెము మజ్జిగి ప్రతిరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ విధంగా తిన్నామంటే చాలా బాగుంటుంది. కడుపులు బాగుంటాయి. ఫస్ట్ పిల్లలకు కడుపులు ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతున్నాయి ఎండలకు. మా అబ్బాయి కానీ ఊరు నుంచి వచ్చినాడు కదా, కడుపు అయితే చాలా ఇబ్బందిగా ఉంది మా అబ్బాయికి. కానీ రోజు ఇవన్నీ చేసి పెడతాను. ఇంకా రసంలోకి ఏమేమి వేసుకో అది మిక్సీ పట్టాం కదా, అది వచ్చేసి ఇంకా చింతపండు రసంలోకి మిక్సీ పట్టే టమోటా పేస్ట్గా వేసేసినాను. వేసిన తర్వాత దాంట్లోకి ఏమేమి వేస్తానో మనకి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకునేది. మనకు ఎంత ఎక్కువ పులుపు కావాలంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. పులుపు చాలా తక్కువ తింటేనే మనకు మేలు. చింతపండు రసం అనేది మనకు చాలా తక్కువ తినాలా. తినేవాళ్ళు ఇంకా కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పలేము ఇంకా వాళ్ళ గురించి, ఇంకా మనం ఏం మాట్లాడుకోలేము. ఇంకా నాకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పెట్టుకుంటాను. ఇదంతా ఒక్కరోజుకే మాకు రసము. మధ్యాహ్నం లంచ్కి ఒక్కటే. దాంట్లోకి వచ్చేసేసి ఇంకా కొంచెం పసుపు, కొంచెం లైట్ కారం వేస్తాను. నేను ఎక్కువ కారం వేయను, మేము చాలా తక్కువ తింటాము. అవ్వకు వచ్చేసి మరీ కారం వేసి మరిగిచ్చి ఇచ్చినాను. ఇది వచ్చేసి నేను వేసింది రసం పౌడరు. మళ్ళీ వచ్చేసి రాళ్ళుప్పు వేసిన తర్వాత బెల్లంగానే వేసినాను. అది స్కిప్ అయింది. కొంచెం బెల్లమైనా వేసుకోండి, లేదు కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు బెల్లం వేసుకోకుండా పర్లే. మేమైతే కొంచెం నేను బెల్లం వేస్తాను. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు. ఇది వచ్చేసేసి పోపు పెట్టేసినాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను. ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర,
ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసినాను. కొంచెం వచ్చేసి రసము టమోటాలు ఆడిస్తామే కొన్ని 4 దాంట్లోకి వేస్తా, దీంట్లోకి పోపులోకి 4 వేసేస్తాను. ఇంకా ఇంతే రసము, ఇంకేం లేదు. బాగా ఒక 10 నిమిషాలు మరిగించినామనుకో రసం తయారవుతుంది. ఇంకా కాస్త వచ్చేసి ఇంగు వేస్తాను. కంపల్సరీ ఇంగు మటుకు కంపల్సరీ వాడతాను. వాడితే ఈ ఎండలకు కానీ మంచిది, మన కడుపులు బాగుంటాయి. ఈ విధంగా పోపు పెట్టేసినాను. బాగా ఇంకా మరుగుతుంది రసము. ఈ రసము రైసు మరి వచ్చేసి కొంచెము పప్పు, ఇవి ఆకుకూరలు అన్నీ పెట్టేసి కర్రీ చేసేసినాను. ఏమేమి ఆకుకూరలు అంటేనా గంజిరాకు, మళ్ళీ చింత చిగురు, మళ్ళీ వచ్చేసేసి వంకాయ 2, పలకలాకు, పాలకూర అంటారే పలకలాకు, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్, టమోటా వేసేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసి రామేసి తర్వాత పెట్టినాను. ఇప్పుడు మీకు చూపిస్తేనే అది మా లంచ్ వచ్చేసేసి ఈ విధంగా రైసు, రసము, అవి అంతా ఆ పప్పు అది. ఇది వచ్చేసి సాయంత్రము 4:30కు ఇంకా మా వారు వచ్చేసి వెల్లుల్లి తెమ్మంటే తెచ్చినాడు. ఇంకా బుట్ట ఎంత వచ్చేసి ఇట్లా గాలికి పెట్టుకుంటేనా వెల్లుల్లి చెడిపోవు, బాగుంటాయి. మేము వచ్చి దీనిలను తెల్లవాయిలు అంటాము మా ప్రాంతంలో మేము అనేది. దీన్ని బాగా శుభ్రం చేసుకొని ప్రతిసారి అయిపోయినప్పుడల్లా అంతే ఈ బుట్టి శుభ్రం చేసుకొని శుభ్రంలో కింద అడుక్కు ఒక పేపర్ వేసుకొని వెల్లుల్లి అన్నీ వేసేసి ఒక గాలికి పెట్టేస్తాను. ఆ విధంగా వెల్లుల్లి తెచ్చింటే దాన్ని కానీ శుభ్రం చేసేసి పెట్టేసినాను. మరి ఇంకో వచ్చేసి నేను ఒకటి బాబుకు కడుపు కొంచెం ఇన్ఫెక్షన్ అయిందన్నా కదా, ఇంకా చూద్దాం ఒక 5-6 రోజులు అనేసి, అంటే లైట్గా కడుపు నొస్తుంది, మోషన్ అవుతుంది, ఎక్కువ లేదు, హాస్పిటల్కి పోయే అంత లేదు. ఇది డాక్టర్కి చూపించినాము, అక్కడ టెస్టులు అన్నీ చేసింటే ఏం లేదు, కొంచెం గ్యాస్ట్రిక్ కడుపులో దానివల్ల ఇదంతా అవుతుందంటే అప్పుడు అజీర్తి అయ్యడం వల్ల దానివల్ల ఇదంతా అవుతుంది అనేసి మేము వచ్చేసి ఈ విధంగా చేస్తాను. 1 కప్పు సోంపు, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు వాము అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వాడుకోవాలి. ఇది ఇంకా జీలకర్ర అయిపోయింటే ఆ జీలకర్ర కానీ మళ్ళీ దాంట్లోకి పోస్తాను. నేను జీలకర్ర చిన్నగా ఏం తెప్పించుకోను, 1/2 kg జీలకర్ర తెప్పించుకుంటా ఒకటేసారి. ఎందుకంటే మేము ఎక్కువ వంటల్లో వాడతాము, అదిగాక అరుగుదలకు మేలు అనేసి ఏంచి ప్రతిరోజు మజ్జిగలేకి అన్నిట్లోకి వాడుతూ ఉంటాను. అది సోప్ వేసినా కదా, మరి 1 కప్పు వచ్చేసి జీలకర్ర వేస్తాను, మరొక కప్పు వచ్చేసి ఇది వచ్చేసి వాము కానీ అంతే మనకు ప్రతి జీర్ణ వ్యవస్థకు కడుపులో ఏమి ఇబ్బందులు ఉన్నా పోగొడతాయి ఇవన్నీ వాడడం వల్ల. ఇది అంతా గృహ చికిత్స. దీని తర్వాత మనకు తగ్గకుంటే కంపల్సరీ మనం డాక్టర్ దగ్గరికి పోల్సిందే. ఎవరైనా కానీ చాలా గ్యాస్ట్రిక్తో బాధపడుతూ అంటారు చూడండి, వాళ్ళైతేనా 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1 స్పూన్ నోట్లోకి వేసుకొని గోరువెచ్చని నీళ్లు తాగినామనుకో కొంచెం గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, కడుపులో ఇబ్బంది తగ్గుతుంది, పల్లాపులు కొంచెం మోషన్ అవుతా ఉంటుంది చూడు, అవన్నీ తగ్గుతాయి దీనిల వల్ల. నాకు వచ్చేసి మా చెల్లెలు చెప్పింది ఈ విధంగా చేసి పెట్టువానికి, కొన్ని రోజులు చూద్దాము, తగ్గకుంటే మరి డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ స్కానింగ్లు చేపిద్దాము. అంత 10 రోజుల కిందే చేపించినారు బాబుకు. చేపించి అక్కడ ఇంకా బాగుంటేనా మరి ఇక్కడ ఊరికి సెలవు పెట్టుకొని వచ్చినాడు. అందుకొచ్చేసి సరే చూద్దాంలే అనేసి ఫస్ట్ గృహ చికిత్సలన్నీ చేసిన తర్వాత నేను ఏదొచ్చినా కానీ ఫస్ట్ గృహ చికిత్స చేస్తాను. ఇంకా చాలా బాగలేదంటేనే కంపల్సరీ తప్పకుండా డాక్టర్ దగ్గర పోతా. ఇంకా ఈ చిన్న విషయానికి పోయినా కానీ మనకు ఇంకా బిల్ వచ్చేసి ఒక 5,000 6,000 టెస్టులకు రాస్తారు. తర్వాత మెడిసిన్కి ఒక 2,000 3,000 వేస్తారు. సరే ఫస్ట్ ఉండేసి మనం చూద్దాము, తర్వాత తగ్గలేదు బాబుకు అని అంటే పోదాం డాక్టర్ దగ్గరికి అనేసి ఇంకా ఈ విధంగా అన్నీ చేస్తాను. ఇది వచ్చేసి సాయంత్రము 5:30కి చేస్తాను. నా చెల్లెలు అప్పుడు ఫోన్ చేసి చెప్తే ఈ విధంగా చేసి పెట్టు చూద్దాము అని అంటే సరే చేద్దామని. ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉంటాయి. మా ఆయన ప్రతి నెల మంత్లీ సరుకుల్లో ఇవన్నీ ప్రతిరోజు మేము వాడేటివే, కొత్తవంటూ ఏముండవు. మన వంటింట్లో అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఈ విధంగా ఊరికే డ్రై రోస్ట్ ఊరికే అట్లా పెనం వేడవుతుంది, అవి వేడి కావాల. వేడి కాకోకుండా మనం మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే మోషన్ అవుతుంది, వేడి ఒళ్ళుకు పడదు చూడండి.
వాళ్ళకి ఇంకొంచెం వేడి ఎక్కువ అవుతుంది ఇది. అందువల్ల ఇది వేయించడం వల్ల ఆ గుణము తగ్గుతుంది అనేసి వేయించుతారు. కానీ అదే ఇప్పుడు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాళ్ళైతేనా వేయించనవసరం లేదు, వాళ్ళ బాడీకి ఆల్రెడీ వేడి ఎక్కువ కావాల, నొప్పులు ఎక్కువ ఉండే వాళ్ళకి. ఇప్పుడు నాకు పెయిన్స్ ఎక్కువ కదా, మీకు అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు. మనం వచ్చేసి పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఇవన్నీ ఏం వేయించుకొని నేను డైరెక్ట్ మిక్సీ పట్టుకొని డైరెక్ట్ తింటాను. నా బాడీకి ఇంకా కొంచెం వేడి వస్తుంది, పెయిన్స్ తగ్గుతాయి అనేసి నేను ఆ విధంగా తింటాను. ఇంకా బాబుకి కాబట్టి బాబుకి ఏం వేడి లేదు, ఇంకా చల్లగాల కడుపులో అనేసి అన్నీ చల్ల పదార్థాలే, పెసరబ్యాళ్ళతోనూ ఇంకా అమ్మలి మజ్జిగి అన్నీ అవే ఇస్తాను. బాబు వచ్చినాడని స్పెషల్స్ కానీ ఏం చేయలేదు, పాపం చేసి పెట్టాల 2 రోజులన్నా ఏవో ఒకటి. ఇంక ఈ విధంగా పౌడర్ అంతా మిక్సీ నున్నగా పట్టుకోవడం వల్ల అది బాగా నున్నగా అవుతుంది. బాబు కానీ తిన్నాడు, బాబు తినేది వీడియో తీద్దామంటే బాబు ఒప్పుకోలేదు. సరేలే అనేసి నేను తిని మీకు చూపిస్తాను. ఇట్లాంటివన్నీ మా ఇంట్లో ఫస్ట్ నేను తినిన తర్వాతే మా పిల్లలకి కానీ మా వారికి కానీ పెట్టేది. ఈ విధంగా నేను స్పూన్ చూపిస్తాను చూడండి. ఆ విధంగా 1 స్పూన్ తీసుకొని అట్లా తినేసి గోరువెచ్చగా నీళ్ళు, చాలా వేడిగా ఉండకూడదు, చాలా చల్లగా ఉండకూడదు. మనం ఆ పౌడర్ తింటానే ఏ విధంగా నీళ్ళు తాగగలమో ఆ విధంగా 1 గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగేస్తే మళ్ళీ అరగంట ఏం తినకూడదు. ఉదయం ఏం తినకనే అన్నా తాగల, సాయంత్రం మధ్యాహ్నం అయినా అంతే, భోజనానికి ముందు అరగంట ముందు ఆ విధంగా తాగల. ఆ పౌడీ గురించి అది మా నాన్న వచ్చేసి అమ్మ మామిడికాయ ఊరగాయ పెట్టింటే పంపించింది. మేమైతే ఎక్కువేం తినము, కొంచెం అయిపోయాకే మా ఇంట్లో చాలా రోజులు అవుతుంది. ఇది వచ్చేసి కాకరకాయ కర్రీ అవ్వ చేసింది. అవ్వ వచ్చేసేసి తిను అని తీసుకొని వచ్చింది నాకు మా వారికి ఇద్దరికి. ఇంకా అవ్వ తీసుకొని వస్తుంది. ఇంకా పైకి ఎక్కాలంటే మేము తీసుకుంటే పైకి ఎక్కి లోపలికి వస్తుంది. ఇంకా ఆ విధంగా లోపలికి వచ్చేకి పిలిచింది. డోర్ తూర్పు వైపు గుమ్మం ఉంది కదా, అటు సైడ్ గుమ్మం దగ్గర డోర్ తీసినాను. ఇంకా నేను రసము అవన్నీ కర్రీస్ ఉన్నాయి కదా, మళ్ళీ సాయంత్రం కొంచెం పెట్టింది. మళ్ళీ వచ్చేసి సాయంత్రం ఇంకా కొంచెం టైం ఉండే పైన వచ్చేసి గ్లాస్ పైన కిచెన్లో అవి సామాన్లు అన్నీ పెట్టింటాయి కదా, ఆ గ్లాస్ క్లీన్ చేద్దాము, సామాన్లు కొంచెం నల్లగా అయినాయి అనేసి, ఇత్తల సామాన్లు అవి ఎప్పుడో పూజలకు ఒక్కటి వాడుకుంటాను అనేసి శుభ్రం చేద్దామనేసి తీసి అన్నీ పాత చింతపండును కొంచెం సబీనా పౌడర్ వేసేసి అన్నీ తిక్కేసినాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో, బంగారులాగా మెరుస్తున్నాయి. ఇంతకన్నా ఆనందాలు ఏం కావాలా, ఇంటికి కళ వచ్చేదే ఈ వస్తువుల వల్ల. మన ఇంటి వస్తువులు మనం పెట్టుకునే వస్తువుల వల్లే కళ వస్తుంది. నేను ప్రతి నెల ఎప్పుడు నల్ల కనిపించినాయనుకో అప్పుడల్లా తీస్తాను, శుభ్రం చేసి పైన పెడతాను. ఏ వస్తువైనా అంతే మా ఇంట్లో. ఎందుకో నాకు అది ఒక అలవాట. శుభ్రంగా నీట్గా ఉంటే మనకు బాగా సంతోషంగా, నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది, మనం బాగా సంతోషంగా ఉంటాం కుటుంబం అని అందరము అనేసి అనుకుంటా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నైటు గుంత పొంగనాలని, ఇది వచ్చేసి రాయలసీమలో స్పెషల్. ఒకరోజు దోశ వేస్తాము, ఒకరోజు కంపల్సరీ గుంతపనాలు వేస్తాను. ఈ మిక్సీ జార్లో ఉండేది కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఆడిచ్చిన, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, ఇది పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టినాను. ఇది వచ్చేసేసి అది వంట సోడా, ఇది వచ్చేసి దోసపిండి, ఇవన్నీ కలిపేసిన పచ్చిమిర్చి నూనె కరివేపాకు వచ్చేసి నేను అట్లా మిక్సీకి పట్టుకుంటాను. ఎందుకంటే అట్లా మిక్సీకి పట్టుకుంటే పిల్లలు ఏరి పక్కన పెట్టరు. మా అవ్వ కానీ మా పిల్లలు కానీ ఏరి పక్కన పెడతారు. నేను ఆయన అయితేనా తినేస్తాము. ఇంకా అందుకు వచ్చేసేసి మిక్సీ కంపల్సరీ పడతా. పిల్లలు ఉన్నారనుకో మిక్సీ పట్టి, లేకుంటే రోట్లో నున్నగా నూరేసి కలుపుతాను. ఆయనో పిల్లలో సహకరించినారనుకో వాళ్ళు నూరిస్తేనా చేస్తా. ఇంకా వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారనుకో నేను వచ్చేసేసి మిక్సీ పట్టుకొని కలుపుకుంటాను. ఇంకా జీలకర్ర వేస్తాం కదా, ఇంకా కొంచెం నూగులు, తెల్ల నూగులున్నా నల్ల నూగులున్నా ఏవైనా వేయచ్చు. మా ఇంట్లో అన్నీ తింటాం మేము. అన్నీ వేసేసుకొని పిండిలోకి వేసుకొని, ఇంకా ఇది వచ్చేసి ఇనప గుంత పొంగనాలు పెనుము, ఈ దీంట్లో చేసుకొని తింటే ఇనపది కదా చాలా మంచిది, బాగా టేస్టీగా ఉంటాయి దీంట్లో గుంత పొంగనాలు. కానీ ఇంకా గాలి ఎక్కువ అసలు విపరీతంగా వస్తుంది. సాయంత్రం వర్షం వచ్చేది అట్లా, కానీ వర్షం అయితే రాలేదు, గాలి ఎక్కువ వచ్చింది. కిచెన్లో కిటికీ కానీ ఇంకా పడతా అంటే సరే అనేసి డోర్ వేసేసినాను.
ఇంక ఈ విధంగా కొంచెం స్టవ్ వెలిగించేసి దానిపైన రేకు పెట్టిన తర్వాత నేను పెనం పెడతాను. ఇట్లా పెనాలకు మాడు రాదు అనేసి మందపు బిర్యానీలు చేసిన ఏంటివన్నా కానీ కింద స్వల్పగా రేకు పెట్టేసి పెనం పెట్టేసిన. పెనం వేడెక్కుతానే ఆయిల్ వేసేసి ఇంకా పిండి తీసుకొని పిండి అంతా కలుపుకున్నాం కదా, ఆ విధంగా వేసుకున్నాం. ఇంకా దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఉల్లికోవులు వేసుకోవచ్చు. ఇంకా పోపు పెట్టుకొని శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ పోపు పెట్టుకొని కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ ఎందుకులే అనేసి ఆయిల్ వేయలేదు. ఇంకా మా చిన్నబ్బాయి నెయ్యి తిన్నాడు, ఆయనకు నెయ్యి వేసి ఇచ్చిన. మా చిన్నబ్బాయికి వచ్చేసి ఆయిల్తోనే వేసి ఇచ్చినాను. అవ్వగానే వచ్చేసి ఇంక పొంగనాలు వేసినాక నాకు వద్దులేమ్మా నేను అన్నం తినేసినాను అనే కాకరకాయ చేసుకున్నా కదా, కాకరకాయ అది తినేసినాననే. కాకరకాయ అయితే మేము కానీ నైట్కి తినలా, ఇంకా రేపు లంచ్కి తిన్నాంలే అనేసి ఇంకా ఉరికే అయిపోయినాము. ఇంక ఈరోజు లంచ్కి తినచ్చులే అనేసి అనుకున్నాం. మరుసటి రోజు కాకరకాయ సాయంత్రం 6కి చేసింది అవ్వ. ఇంకా సరే నాకు ఇదంతా పొడిను మనం వచ్చేసి ఇంకా మరొక వీడియోలో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. నా వీడియోలో ఏదో ఒకటి నచ్చింటే షేర్ చేయండి.